2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. కోడ్ నేమ్ ఎలా తెలిసింది మీకు? మేము బై ఫ్రెండ్స్ అండ్ సుమన్ టీవీలో ఒకసారి చూసాను ఇంటర్వ్యూస్ అనేది. నార్మల్గా దాని గురించి సెర్చ్ చేశాను ఇంటర్నెట్లో. నార్మల్గా గుడ్ అండ్ రివ్యూస్ కూడా మంచిగా ఉన్నాయి మ్యామ్. అందుకని రివ్యూస్ చూసినట్టు ప్రాక్టికల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది. అందులో ప్రాక్టికల్ ఉంది. ఓకే, ఇక్కడ ఏం నచ్చింది యాక్చువల్గా మీకు? ఇక్కడ యాక్చువల్గా కంపేర్ టు మై బీటెక్ అండ్ హియర్ అంటే బీటెక్లో ఎంజాయ్ చేసాము. అంటే ఎంజాయ్ చేసాం కాబట్టి ఇక్కడ హార్డ్ వర్క్గా ఉండాలని చెప్పి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి కాబట్టి నార్మల్ ఇక్కడికి వచ్చిన కానీ వాళ్ళు చెప్పేయని కానీ మామూలుగా చెప్పిన ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా అర్థం కాకపోయినా కానీ ప్రాక్టీస్ సెక్షన్స్ అని ఉంటాయి. అక్కడ ఎక్కువ మనకి ప్రాక్టీస్ సెక్షన్ టైంలో ఎక్కువ మామూలుగా మ్యామ్స్ ఉంటారు. ప్రాక్టీస్ సెక్షన్లో ఉన్న ప్రతి మ్యామ్ అనేది ఈ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి కానీ నార్మల్గా ఒకవేళ అర్థం కాకపోయినా 1 to 2 times కాకపోయినా కానీ ఇన్ఫినిటీ మనకు అర్థమైనంత చెప్పు మనకు ఎలా అర్థమవుతుందో ఎలా అని చెప్పి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ నుంచి పెద్ద మామూలుగా హార్డ్ ఎగ్జాంపుల్స్ వరకు తీసుకొని చెప్తారు. అదనేది ప్రతి ఒక్కరికి మామూలుగా నాలెడ్జ్ గెయిన్ అవడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. నార్మల్గా ఇక్కడ జాయిన్ అయ్యే కంటే ముందు బయట ఎక్కడైనా ఇన్స్టిట్యూట్స్ చూసాం మ్యామ్. హైదరాబాద్ అని కానీ మామూలుగా నార్మల్గా బెంగళూరు కానీ నేను మామూలుగా కేరళ సైడ్ ఉన్నాను కాలేజ్ నాది. అంటే ఉండటం వల్ల అంటే నార్మల్ అటు బెంగళూరు కోయంబత్తూర్ సైడ్ కూడా చూసాను. కంపేర్ టు దిస్ కోడ్ నేను అంటే పిలిచేది ఏంటంటే 100% అసిస్టెంట్ ఇస్తున్నారు జాబ్ అనేది. నార్మల్గా బయట ఉండి మనం డ్రైవ్స్ చూసుకోవాలనుకుంటే కష్టం. నార్మల్ డ్రైవ్స్ అనేది డ్రైవ్స్ అని వీళ్ళు మనకి పోర్టల్ అప్డేట్ చేస్తున్నారు కాబట్టి అది కొంచెం ఈజీగా ఉండేది. ఒకవేళ మేబీ మనకి స్కిల్ ఇంప్రూవ్ అయింది అనుకుంటే చేసుకున్న ప్రతి అప్లై చేసుకున్న కంపెనీకి రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే ఒక మేబీ రెజ్యూమ్ అనే షార్ట్ లిస్ట్ కంపెనీస్కి ప్రతిదీ మనం అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. మేబీ అన్ని రౌండ్స్ అని క్లియర్ చేసుకుంటే ఇంటర్వ్యూ కూడా మంచి పర్ఫామ్ చేసుకోవచ్చు. అంటే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ సాఫ్ట్ స్కిల్స్ మ్యామ్ ఉంటారు, అలాగే టెక్నికల్ సార్ ఉంటారు, అలాగే మనకి ఇక్కడ మ్యామ్స్ ఉంటారు ప్రాక్టీస్ సెక్షన్ లో. అంటే ఒక కంపెనీ బేస్డ్ ప్రకంగా వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడగవచ్చు, టెక్నికల్ కానీ హెచ్ఆర్ క్వశ్చన్స్ కానీ అవి నార్మల్ గా టుమారో మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు అనుకుంటే ఒకవేళ ఇక్కడికి వచ్చి వాళ్ళని అడిగినా కానీ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే మీరు ఎలా ఆన్సర్ చేయొచ్చు క్వశ్చన్స్ అనేది క్లియర్ గా వాళ్ళకి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మనకి టాపిక్ క్లియర్ గా టాపిక్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే పలానా టాపిక్స్ పలానా క్వశ్చన్స్ ఉంటాయి, ఈ క్వశ్చన్స్ అనేది కొంచెం గ్రిప్ ఎక్కువ ఉంటుంది, ఎలా అడగొచ్చు, ఇలా ఎగ్జాంపుల్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళకి మనం ప్రాక్టీస్ ఇస్తారు. హ్యాండ్ హోల్డ్ చేసే అవకాశం ఉంది స్టూడెంట్ అంతేనా? సింపుల్ గా అనేది మనకి ఒకవేళ చదువుతానికి టైం సరిపోకపోవచ్చు లేదా చదివింది గుర్తు రాకపోవచ్చు. అంటే ఇలా థియరిటికల్ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాక్టికల్ గా చెప్పేది ఏంటంటే సర్టన్ టైంలో పాయింట్ అనేది రేజ్ అయింది మైండ్ అనేది. అంటే ఓకే ఇలా మేడం చెప్పారు ఇలా చెప్పొచ్చు ఈ పాయింట్ అనేది, అదనే చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్ కూడా ఇక్కడ వీళ్ళే కేర్ తీసుకుంటారన్న పాయింట్ చాలా మంది స్టూడెంట్స్ చెప్పారు. మెయిన్ రెజ్యూమ్ మేము అసలు మామూలుగా స్కిల్ ఉన్నా కానీ స్కిల్ లేకపోయినా మెయిన్ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వాలి. స్కిల్ ఉన్నా కానీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వకపోతే అది చాలా మైనస్ పడిపోయింది. ఓకే మామూలుగా రెజ్యూమ్ అనేది నార్మల్ గా అభిలాష్ సార్ అని చెప్పి తీసుకుంటారు. దీనికి మామూలు ప్లేస్మెంట్ కోఆర్డినేటర్స్ అంటారు. ప్లేస్మెంట్ కోఆర్డినేటర్స్ వాళ్ళకి రెజ్యూమ్ అనేది మనం షేర్ చేసుకుంటే ఈ రెజ్యూమ్ లో ఏం మిస్టేక్స్ ఉన్నాయి, ఎలా రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలి, అంటే ఫంట్ సైజ్ ఉంటుంది. మామూలుగా రెజ్యూమ్ ఫంట్ అనేది సైజ్ అనేది దానికి ఒక టైమ్స్ రూమ్స్ అంటే మామూలు నార్మల్ ఫంట్ అనేది ఒక నేమ్స్ ఉంటే ఫంట్ లో మామూలు పెట్టుకోవాలి. అంటే పర్సంటేజ్ ఎలా పెట్టుకోవాలి, పాయింట్స్ లో పెట్టుకోకూడదు అనేది మాకు ఇక్కడ వచ్చినా చెప్పారు. అంటే పర్సంటేజ్ మామూలుగా బీటెక్ పర్సంటేజ్ కానీ అలాగే స్కిల్స్ అంటే ఎలా మెన్షన్ చేయాలి, స్కిల్స్ అనేది టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఎలా స్కిల్స్ అంటే బ్యాక్ హ్యాండ్ వచ్చేసరికి ఎలా ఉంటుంది, ఫ్రంట్ హ్యాండ్ వచ్చేసరికి ఎలా పెట్టుకోవాలి స్కిల్స్ అనేది నార్మల్ గా క్లారిటీ చెప్పారు. ప్రాజెక్ట్స్ అంటే ఫస్ట్ అంటే మా బీటెక్ లో అయితే జస్ట్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి ఒక థియరిటికల్ గా పేరాగా చెప్పేసేవాళ్ళు. అంటే ఎలా టూల్స్ ఎలా యూజ్ చేసాం అని చెప్పుకుంటూ నార్మల్ దాంట్లో పెట్టేసుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఎలా ఎలాబరేట్ చేసుకోవాలి రెజ్యూమ్ అనేది, ఒక సింగిల్ పేజ్ లో ఎలా ఉండాలి మీరు డేటా అంతా అని చెప్పి ఇక్కడికి వచ్చిన చాలా చెప్పారు. ఇంకా ఫర్దర్ గా ప్రాక్టీస్ సెక్షన్స్ కూడా పెడతా అని చెప్పారు. రెజ్యూమ్స్ కి నార్మల్ గా ఇచ్చారు. అండ్ చాలా మంది స్టూడెంట్స్ రైట్ ఇన్స్టిట్యూట్ కోసం చూస్తూ ఉంటారు. చాలా మంది 2025 లో పాస్డ్ అవుట్ అయ్యి 2026 లో పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్ టైం ఎక్కడ వేస్ట్ అవ్వకుండా ఉండాలని సెర్చ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇక్కడ ఉండే బెనిఫిట్స్ ఏంటి? కమింగ్ టు టెక్నికల్ స్కిల్స్ అయితే వాటికి టెక్నికల్స్ మామూలుగా ప్రతి ఒక్కరికి టెక్నికల్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ మెయిన్ ఉండాలి. కమ్యూనికేషన్ మెయిన్ ఇంపార్టెంట్. టెక్నికల్ స్కిల్స్ ఉన్నా లేకపోయినా కొంచెం కమ్యూనికేషన్ మెయిన్ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ అంటే డైలీ 1 hour జరిగింది మాకు. ప్రతిరోజు ప్రతి ఒక్కరు పర్ఫామ్ చేయాలి కమ్యూనికేషన్. అంటే బోర్డు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. అంటే చాలా మందికి మా ఫ్రెండ్కి వచ్చి అందరి ముందు మాట్లాడాలంటే షివర్ అనేది. ఈవెన్ ఐఎమ్ ఆల్సో నవల్స్ షేరింగ్. కాకపోతే ఏంటంటే అది భయం అనేది పోవాలి అందరికి. అది పోయినప్పుడే కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది. కాన్ఫిడెంట్ బిల్డ్ అయినప్పుడే ఈవెన్ టెక్నికల్ గా హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ అయినా కానీ మనకి ఐడియా ఒక క్వశ్చన్ అనేది తెలిసినా తెలియపోయినా కానీ కాన్ఫిడెంట్ గా మాట్లాడే వస్తుంది. మెయిన్ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ నేర్చుకోవడానికి మామూలుగా సాఫ్ట్ స్కిల్స్ అనేది ఉంటుంది. కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూట్స్ అయితే వాళ్ళు జస్ట్ టెక్నికల్ అనేది ఒక్కటే చెబుతారు. టెక్నికల్ చెబుతారు, నార్మల్గా ప్రాక్టీస్ చేశారా లేదా అని చెప్పి అదంతా పట్టించుకోరు వాళ్ళు. సర్టన్ టైం ఒక పీరియడ్ ఆఫ్ టైం కూడా మనం చూసుకొని వెళ్ళాలి. కంపేర్ టు నరేష్ ఇన్స్టిట్యూట్ అండ్ వీక్ 1000 quarters అయితే వాళ్ళు కేర్ అనేది ఎక్కువ ఉండదు అక్కడ. నార్మల్గా ఒకే టాపిక్ సబ్జెక్ట్ చెప్పేం అయిపోయింది అంతవరకు. ఇక్కడ చూసుకుంటే ఏంటంటే
సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత టాపిక్స్ ఏమన్నా రాకపోతే ప్రాక్టీస్ సెక్షన్లో డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే ఈవెన్ ప్రాక్టీస్ సెక్షన్లో కూడా మనకు అర్థం కాకపోతే క్లాస్లో అనేది సార్ చేత చెప్పించుకోవచ్చు. సార్ చెప్పే విధానం మనకు అర్థం కాకపోతే వే ఆఫ్ టీచింగ్ అనేది మనం వాళ్ళు అడిగితే సార్ నాకు అలా అర్థం కావట్లేదు, నాకు అర్థం అయ్యేది చెప్పమంటే వాళ్ళు టీచింగ్ మార్చుకుంటారు. టీచింగ్ మార్చుకుంటారు వాళ్ళు రిపీట్ కాదు. అంటే ఎలా స్టూడెంట్ ఎలా అప్రోచ్ అవ్వాలనేది వాళ్ళు అప్రోచ్ అవుతారు మనకి. అంటే ప్రతి ఇన్స్టిట్యూట్ లో మనకి మనకు తగ్గట్టుగా వాళ్ళు చెప్పరు కదా, అలాగా ఇక్కడ మనకు తగ్గట్టుగా వాళ్ళు చెప్తారు, మారుతారు. మనకి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ మన పీసీ ప్రోగ్రామ్ పీసీ అని ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నా కానీ అంటే సార్తో మాట్లాడడానికి కొంతమంది భయపడతా ఉంటారు. ఓకే అలాంటి టైంలో ఏంటంటే పీసీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటే వాళ్ళు ఇష్యూ అని సాల్వ్ చేస్తారు మనకి. మీరు ఏ కంపెనీలో జాబ్ రావాలని మేనిఫెస్ట్ చేస్తున్నారు? అంటే పలానా ఒక గోల్ ఉంటది కదా, ఈ కంపెనీలో జాబ్ రావాలి అని ట్రై చేస్తూ అలా ఏదైనా కంపెనీ? ట్రై చేసాం మేము, మైక్రోసాఫ్ట్ కి ఇంటర్వ్యూ చేశాను. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అయ్యి అంటే ఎలా మాట్లాడి ఎలా ఉండాలని చెప్పి రీసెంట్ గా మైక్రోసాఫ్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాను. బై బ్యాడ్ లక్ గాట్ ఎ రిగ్రెట్ మెయిల్ ఫర్ దట్. బేస్డ్ ఆన్ దట్ అంటే నా రోల్ వేరు, వాళ్ళు ఇచ్చిన రోల్ వేరు. నేను సిఎస్సి బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఇచ్చిన ఈసీ బ్యాక్గ్రౌండ్ ద్వారా, అందుకని రిగ్రెట్ మెయిల్ అయింది. దానివల్ల మైక్రోసాఫ్ట్ లో ప్లేస్ అవ్వాలని అనుకుంటున్నారు. దాంట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. తప్పకుండా మీకు అందులో జాబ్ రావాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్.